ఏదైనా లో పొజిషన్ వచ్చినప్పుడు ఎలా మోటివేట్ చేసుకుంటారు? I expected a lot, but it didn't happen. మీరు వదిలేస్తారు కానీ దేవుడు మిమ్మల్ని వదలరు. అసలు ఇది ప్రొఫెషనల్ లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతానని. ఏదైనా ఆపర్చునిటీ కోసం అయితే ఎవరన్నా అడ్వాంటేజ్ తీసుకుంటారు? ఒక పర్సన్ మాటలు మీకు నచ్చట్లేదంటే మార్షల్ ఆర్ట్స్ థాట్ ఎలా వచ్చింది మీకు? ఎక్కడ అవసరం పడింది అది? ప్రతి ఒక్క లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నారు. బట్ మిమ్మల్ని మీరు ఏదైనా లో పొజిషన్ వచ్చినప్పుడు, లో ఫీల్ అయినప్పుడు ఎలా మోటివేట్ చేసుకుంటారు అంటే, ఇప్పుడు మీరు ఏమైనా ఫేస్ చేశారా లో అనేది? ఏ స్టేజ్లో? ఐ సే లైక్ ఉన్నాయి. ఇప్పుడు నాట్ ఇది ఒక పర్టికులర్ టైంలో వచ్చింది, ఇది అది అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా టైం, లాక్డౌన్ ఇవంతా పడింది. సో ఎవ్రీ వన్ వాజ్ లైక్ డల్, మొత్తం చేంజ్ అయిపోయింది, ప్రపంచమే చేంజ్ అయిపోయింది. ఐ ఎక్స్పెక్టెడ్ అ లాట్, బట్ ఇట్ డెంట్ హ్యాపెండ్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్ ఇస్ దట్, యా, మీరు మంచి క్వశ్చన్ అడిగారు, దట్ మీ లైఫ్లో కూడా తప్పకుండా బ్యాడ్ లో ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. సో నా లైఫ్లో కూడా ఉంటాయి. వెన్ ఎవర్ ఐ ఫీల్ లో ఆర్ ఎల్స్ ఐఎమ్ హ్యాపీ ఆల్సో, బట్ నేను ఎక్కువ లో ఫీల్ అయినప్పుడు అంటే నా దేవుడితో ఫస్ట్ కనెక్ట్ చేస్తాను. ఐఎమ్ ఎ ముస్లిం పర్సన్. సో నేను ఎక్కువ ఏంటంటే ప్రేయర్స్, ఎక్కువ గాడ్తో టైం స్పెండ్ చేస్తాను. బికాస్ ఎట్ ది ఎండ్ గాడే ఉంటారు కాబట్టి. హీ నెవర్ లీవ్స్ యూ. మీరు వదిలేస్తారు కానీ దేవుడు మిమ్మల్ని వదలరు. సో ఫస్ట్ థింగ్, నేను దేవుడితో ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటాను. అండ్ ఐ సే లైక్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ బీ ఆల్ రైట్, నేను ఓన్గా చెప్పుకుంటాను. అండ్ ఇంకా ఓకే ఏదైనా అనిపిస్తుందంటే ఐ టాక్ టు మై గ్రాండ్ పా. నేను గ్రాండ్ పాతో మాట్లాడతాను. గ్రాండ్ పా నాకు బూస్టప్ ఇస్తారు. దట్ నో ఇష్యూ, నో ప్రాబ్లం, మనకి కావాల్సిన రావడం లేదంటే దట్స్ ఫైన్, నో ఇష్యూ. నాకు ఎట్లా మైండ్ ఉందంటే ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ నా సైడ్ నుంచి. ఓకే, నాకు లైక్ మంచి ప్రాజెక్ట్స్ దొరికితే ఓకే, దొరకపోతే కూడా నో ఇష్యూ. బికాజ్ నాకు ఉండడానికి ఒక ఇల్లు ఉందిగా, ఐఎమ్ హ్యావింగ్ గుడ్ క్లోత్స్ టు వేర్, ఐఎమ్ హ్యావింగ్ ఫుడ్ టు ఈట్. ఐ థింక్ దట్స్ ఎనఫ్. సో అది మైండ్ సెట్ ఉండాలి లైఫ్లో. అసలు ఇది ప్రొఫెషనల్ లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతానని, దిస్ ఈజ్ సంథింగ్ వర్స్ట్. డోంట్ డూ ఆల్ దిస్ థింగ్. జస్ట్ కామ్గా ఉండండి, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అనేది ఒకటి. కీప్ ఇట్, దట్స్ ఇట్. వెరీ గుడ్. మంచి విషయాలు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఆడపిల్లలు ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఏదైనా ఆపర్చునిటీ కోసం వెళ్తే ఎవరన్నా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది మీరు ఏమైనా చెప్పగలరా? సి వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ నేను మీకు నా గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్, ఐఎమ్ అ వర్క్ హాలిక్ పర్సన్. అనవసరంగా తిరగడం నాకు నచ్చదు. దట్స్ వై ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ ఆల్సో. Some people take it in a wrong way that maybe I have a kind of attitude, but no, I have boundaries. Boundaries ఎట్లా అంటే సెల్ఫ్ బౌండరీస్ ఉండాలి. యా, ఇప్పుడు మీరు ఇదొక వర్క్ విషయంలో మాట్లాడాలంటే వి విల్ డూ ద మీటింగ్. ఏదైనా అనవసరంగా ఉంటే ఐల్ గో అవుట్. ఆ టైప్ ఆఫ్లో ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ సెల్ఫ్ సెక్యూర్ అండ్ సేఫ్. బికాజ్ ఇది వెనెవర్ ఒక పర్సన్ మాటలు మీకు నచ్చట్లేదంటే జస్ట్ ఇమీడియట్గా అక్కడ వెళ్ళిపోండి. లేదని చెప్పేసేయండి, సార్ ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే టాక్ అబౌట్ ఇట్, క్లియర్గా చెప్పేసేయండి. సో అదర్ పర్సన్ మీరు ఆల్సో అంత డేర్ చేయరు. మళ్ళీ ఫస్ట్ మీరు అట్లా అనేసారంటే సెకండ్ అదర్ పర్సన్ విల్ నాట్ డేర్ టు టాక్ ఎనీథింగ్ నాన్ సెన్స్ విత్ యూ ఆర్ టు డూ ఎనీథింగ్ నాన్ సెన్స్ విత్ యూ. సో ఆ టైప్లో ఐ థింక్ అంటే కొంచెం గర్ల్స్లో ఉండాలి. ఏదైనా వర్క్ గురించి మాట్లాడంటే దట్స్ ఫైన్, బట్ అనవసరంగా ఏదైనా మీకు నచ్చట్లేదంటే అప్పుడే చెప్పేసేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే, నాతో అయితే ఎప్పుడు కూడా ఎవరు అలా ఏమనలేదు. ఎవ్రీబడి రెస్పెక్ట్స్ మీ, ఐ గివ్ రెస్పెక్ట్ టు దెమ్, ఐ టాక్ లైక్ సర్, మేడం, హలో, దట్స్ ఇట్. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్. ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ అ గర్ల్. ఎస్, ఐఎమ్ ఫ్రెండ్లీ, బట్ విత్ మై ఫ్యామిలీ. నేను నా ఫ్యామిలీతో మీరు నన్ను చూసారంటే అది డిఫరెంట్ ఉంటుంది. మా ఫ్రెండ్ అంటే మా గ్రాండ్ పా. నేను అందరికీ, మీరు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూసే ఉంటాను. ఆర్ ఎల్స్ ఇఫ్ సంథింగ్ యూ ఫీల్ లైక్, ఐ థింక్ ఐఎమ్ అ మార్షల్ ఆర్టిస్ట్, సో ఐ డోంట్ హ్యావ్ ఐ కైండ్ ఆఫ్ ఫియర్ లైక్ సంథింగ్.
నెవర్. మార్షల్ ఆర్ట్స్ థాట్ ఎలా వచ్చింది? దీనికోసం మార్షల్ ఆర్ట్స్ అనేది ఎందుకు నేర్చుకున్నారు? మీకు ఎక్కడ అవసరం పడింది అది? ఓకే, సో ఐ విల్ టెల్ యూ. దానికి కొన్ని చిన్న చిన్న రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఐ లవ్ యాక్షన్ మూవీస్. నాకు యాక్షన్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నాకు జాకీ చాన్ గారు వచ్చేసి, బ్రూస్లీ గారు వచ్చేసి ఒక రోల్ మోడల్ ఉంటారు కదా వెన్ ఇట్ కమ్స్ టు కరాటే అండ్ కుంగ్ అట్లా. సో ఆ మూవీస్ చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో మా తాతగారు కూడా, నేను మీకు ముందు కూడా చెప్పాను, తాతగారు నాకు ఏమంటారంటే, నాట్ ఓన్లీ దిస్, ప్రతిదీ చిన్న చిన్న నేర్చుకుంటూ లైఫ్లో ఉండాలి. అందుకే ఫస్ట్ నేను జిమ్నాస్టిక్ నేర్చుకున్నా. జిమ్నాస్టిక్స్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత 2019 లాక్డౌన్ పడిందిగా. ఇప్పుడు లాక్డౌన్ పడింది కాబట్టి వరకు వి షుడ్ నాట్ స్టాప్, చేస్తూ ఉండాలి లైఫ్లో. సో అప్పుడు నేను 2019లో మొదలు పెట్టాను. ఇక్కడే మా గురుగారు మాస్టర్ హైదరాబాద్ నుంచి. సో టోటల్ 5 years కంటిన్యూస్గా చేశాను. ఆన్లైన్ క్లాసెస్ కూడా మధ్యలో, బికాస్ లాక్డౌన్ టైంలో అయితే బయట వెళ్ళడానికి అలా ఇవంతా లేదు కాబట్టి చాలా ప్రికాషన్స్, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని లాస్ట్ ఇయర్ నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది కరాటేలో, ఫస్ట్ డాన్ షోటోకాన్ స్టైల్లో. సో ఐ లవ్ టు డూ పర్సనలీ, నాకు చాలా ఇష్టము ఫర్ అవర్ సెల్ఫ్ డిఫెన్స్ కోసము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సినిమాస్కి కూడా యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు ఒక పీపుల్ లవ్ వెన్ అ గర్ల్ ఈస్ డూయింగ్ ఎన్ యాక్షన్, అంటే ఒక యాక్ట్రెస్ యాక్షన్ చేసినప్పుడు అది ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి ఈవెన్ ఐ డిడ్ ఇట్ అండ్ అన్స్టాపబుల్ మూవీలో కూడా నాది ఉంటుంది, యాక్షన్ సీన్స్ ఉన్నాయి కొన్ని. సో దట్స్ వై ఫర్ మూవీస్ ఆల్సో అండ్ ఫర్ రియల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఆల్సో, వీ డోంట్ నో. Yes. That's it. Okay.